కాదన్న నా క్వశ్చన్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా అక్కడ ఉన్నాయి. వాళ్ళ మధ్యనే టఫ్ ఫైట్ ఉంది. వీసీకే పార్టీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ను జూబ్లీహిల్స్ ప్రజలు కన్సిడర్ చేయొచ్చు అంటవా? అంటే వాళ్ళ మధ్యన పోటీ ఉందంటే సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి ప్రచారం. ఇప్పుడు నువ్వు కళ్యాణ్, నువ్వు ఉన్నావు కళ్యాణ్, నన్ను ఎందుకు నా దగ్గర నుంచి వాస్తవ విషయాలు అడిగి తెలుసుకుంటున్నావు? సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, నాకు తెలిసినటువంటి అన్న, దాంతో పాటు ఎప్పటి నుంచో నిరంతరం ప్రజా సమస్యల పైన పోరాటం చేసేటువంటి వాడు, రాజకీయాల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రజలకు చెప్పేటువంటి వాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్టీ కాదు, ఇది దొరల పార్టీ, రెడ్డిల పార్టీ. బీజేపీ పార్టీ మనువాద పార్టీ, ఉత్తరాది పార్టీ, ఇది మార్వాడి జనతా పార్టీ. బీఆర్ఎస్ పార్టీ దొరల పార్టీ. 10 ఏళ్ళు తెలంగాణ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ కదా. ఎక్కడ పార్టీ తమ్ముడు? ఎప్పుడైతే టీఆర్ఎస్ ని తీసేసి నువ్వు భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నావో అప్పుడు తెలంగాణ నీ పార్టీ నుంచి తెలంగాణ పదాన్ని తొలగించుకున్నప్పుడే నువ్వు జాతీయ పార్టీ అయినా తెలంగాణ పదాన్ని పలికేటువంటి హక్కు నీకు లేదు. తెలంగాణ పదాన్ని చంపేశావు నువ్వు. నేను తెలంగాణ వాదులు, నా పేరే తెలంగాణ శాపం. రేపు పొద్దున నా కొడుకు పుట్టినప్పుడు అదే పెట్టుకుంటా నేను.